వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మొదలైన అన్నా చెల్లెళ్ల వార్. వైసీపీ సర్కార్పై షర్మిల విమర్శనాస్త్రాలు. షర్మిల కాదు, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. జగన్పై వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ అటాక్. టీడీపీ అభ్యర్థుల ఖరారు. ప్రచారంపై పీకే దృష్టి. తెలుగుదేశం అగ్రనేతలతో కీలక మంతనాలు. దుబాయ్ పర్యటనలో బిజీగా రేవంత్ బృందం. మూసీ ప్రాజెక్టులపై పలు సంస్థల ఆసక్తి. మోడీకి రేవంత్కి భయపడే పార్టీ మాది కాదు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్న కేటీఆర్. శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు ముస్తాబైన అయోధ్య. ఒక్కొక్కరిగా చేరుకుంటున్న వీవీఐపీలు. బీజేపీపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల బీజేపీకి వైసీపీ, టీడీపీ అమ్ముడిపోయాయని ఆరోపించారు. ప్రజల దగ్గర బీజేపీతో మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులేనని విమర్శించారు. బీజేపీతో టీడీపీ, వైసీపీలు పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీకి వైసీపీ, టీడీపీలు మద్దతిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించాడన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరు చెప్పి ఒకటి కూడా నిర్మించలేదన్నారు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు, చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూశాక బాధపడ్డాం, జారిపడుతున్నామని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిందని ఆరోపించారు.
వైఎస్ పేరును కూడా ఛార్జ్షీట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండి ఆమె వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడు అవే మాట్లాడుతుంది. ఇంకా జాలి గెలక్క ఏమవుతుంది, ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిటేట్ చేసేవాళ్ళు. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నీ ఎంత అన్నారు. నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని అవి మాట్లాడుతున్నానంటే మాట్లాడారు. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి ఆమె చేయగలిగింది. ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలనో ఇంకోటో కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపుతున్నారు. అక్రమ కేసులు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారని షర్మిలపై వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూపిస్తామన్నారు. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఢిల్లీ కాంగ్రెస్లో చేరి తమను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె సమీక్షించుకోవాలన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్లో ఆమె చేరారని, వైఎస్ఆర్ నిజమైన వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం 2 నెలలు పూర్తి స్థాయిలో అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు. కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటున్నాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ టీడీపీ అభ్యర్థుల ఖరారు, ప్రచార వ్యూహంపై దృష్టి సారించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇందులో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్ వచ్చిన ఆయన టీడీపీ అగ్రనేతలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని స్వయంగా సీఎం జగన్ కొద్ది రోజుల కిందటే వ్యాఖ్యానించిన నేపథ్యంలో టికెట్ల ఖరారుపై దృష్టి సారించాయి అన్ని పార్టీలు. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థులను ఖరారు చేస్తుండగా టీడీపీ, జనసేన ఇప్పుడు క్యాండిడేట్లను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల వారీగా లెక్కలు, అభ్యర్థుల బలాబలాలు సహా పలు అంశాలపై ఇప్పటికే సర్వే చేయించిన టీడీపీ ఆ వివరాలను పీకే ముందు ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరెవరిని ఎక్కడి నుంచి పోటీకి దింపాలన్న దానిపై పీకే, టీడీపీ అగ్రనేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు అధికార పార్టీని తలదన్నేలా ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్లో బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్టులతో రేవంత్ వరుసగా భేటీ అయ్యారు. హైదరాబాద్లో మూసీ రివర్స్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై జరిగిన కీలక సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. దుబాయ్లో దాదాపు 70 సంస్థలతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి హైదరాబాద్లో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై పలు సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి.
బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2 పర్యాయాలు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కుటుంబ పాలనకు రాష్ట్రాన్ని బలిపెట్టారని ఆరోపించారు. 193,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కేటీఆర్ కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. లండన్ లో ఈయన తప్ప మాట్లాడిండయా? 2 పర్యాయాలు అధికారానికి వచ్చి 9 సంవత్సరాల కాలం ఎంతవరకు ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని, నీ నియంతృత్వ పోకడలతోని, నీ కుటుంబ పాలన కొరకు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టావు కదా అని చెప్పంటూ నేను ఇంకా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావని చెప్పి భావించినమో ఇంకా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పంటున్నా. నువ్వు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసావు అనేది కాదు, 193,000 ఉద్యోగాలు ఈ బిస్వాల్ కమిటీ నివేదిక. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బజార్ల అమ్మకాన్ని పెట్టిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బజార్ అమ్మకాన్ని పెట్టినని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానాల అమలుకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది. ఒక 2 వాగ్దానాలు అమలు చేసింది. మీరు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది కదనే. ఇలా కేటీఆర్ గారు ఏదైతుందో విద్యుత్ బిల్లులు కట్టద్దు అంటే ఏంటి? ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ చేయబోతున్నది అనే ఒక భావనతో ఏదైతుందో ఆయన ఏదో నినాదం ఇచ్చిన కట్టద్దు, నువ్వెవడు కట్టద్దని చెప్పడానికి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ ప్రామిసెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్, బీజేపీ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వారి సంపదను తమ గుప్పిట్లోకి తీసుకోవడమే కాషాయ నేతల ఉద్దేశమని ఆయన తేల్చి చెప్పారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం రాజ్గఢ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో యువత నిరుద్యోగం గురించి కలత చెందుతూ ఫిర్యాదు చేశారని, ఇక రైతులు తమ పంటలకు సరైన ధర రావడం లేదని ఆవేదన చెందారని అన్నారు. ఇప్పుడు మీ గలం మరోసారి వినేందుకు భారత్ జోడో న్యాయయాత్రతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. యువత స్కూల్, కాలేజీ విద్య కోసం లక్షలు వెచ్చించినా ఉద్యోగం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. भारत जोड़ो न्याय यात्रा में असम की सड़कों पर चल रहा हूं। मैं शुरुआत में आपसे एक सवाल पूछना चाहता हूं। हिंदुस्तान का सबसे भ्रष्ट चीफ मिनिस्टर का नाम क्या है? जरा फिर से बोलना। ये बड़ा टैग है, जहां भी जाके पूछो। ये आप मत सोचो कि ये सवाल मैंने सिर्फ आपसे पूछा है, मैं ये सवाल कोने कोने में पूछ रहा हूं। हिंदुस्तान का सबसे भ्रष्ट चीफ मिनिस्टर कौन है? और जो ये देखो, छोटे बच्चे, बुजुर्ग लोग, माताएं बहनें, युवा, बेरोजगार युवा, किसी से भी पूछो हिंदुस्तान का सबसे भ्रष्ट चीफ मिनिस्टर कौन है, ये आता है जवाब। अब यहाँ से 2-3 किलोमीटर पहले 20-25 बीजेपी के कार्यकर्ता नेता झंडा लिए हमारी बस के सामने आ गए। मैं बस से निकला, वो भाग गए। मतलब क्या समझ रखा है इन लोगों ने कि कांग्रेस पार्टी बीजेपी के कार्यकर्ताओं से जितने हमारे पोस्टर फाड़ने फाड़ लो, जितने हमारे प्लेकार्ड्स फाड़ने फाड़ दो, कोई फर्क नहीं पड़ता हमें। 2-3 दिन से मैं भारत जोड़ो न्याय यात्रा में असम की सड़कों पर चल रहा हूं। मैं शुरुआत में आपसे एक सवाल पूछ సనాతన భారతీయ ధర్మంలోని గొప్పదనం ప్రపంచానికి విదితమవుతుంది. జ్ఞానమయ పవిత్ర స్థలం అయోధ్య, బాలరామయ్య జనన స్థలం అయోధ్య. అయోధ్య ఇప్పుడు త్రేతాయుగ నాటి వైభవాన్ని జ్ఞప్తికి తెస్తుంది. రామాయణ మహాకావ్య ఘట్టాలను గుర్తుకు రప్పిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇక గడిల సమయం వచ్చేసింది. ఆ వైభవానికి సంబంధించిన అసంఖ్యాక విషయాలను ఇప్పుడు చూద్దాం. పవిత్ర సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. దేవగణాలతో నిర్మితమైన గొప్ప నగరం. అంతటి అయోధ్య బాలరామ మందిరం ఆవిష్కార ముహూర్తం ఘడియల్లోకి వచ్చేసింది. హిందువుల ఆత్మగౌరవ నినాదం విశ్వ చరిత్రలో సువర్ణాక్షర లిఖితమవుతోంది. ఈ మహత్తర శక్తిని ప్రపంచ నలుమూలలకు చాటడంలో భారతీయుల అందరి పాత్ర ఉంది. సాధు సంతులున్నారు, కోట్లాది మంది రామభక్తులు ఉన్నారు, హిందూ సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, విహెచ్పి ఉంది, బజరంగ్ దళ్ కూడా ఉంది, ఎన్నో కులాలు ఉన్నాయి, మరెన్నో మతాలు ఉన్నాయి. యావత్ భారత జాతి ఈ మహాక్రతువులు భాగస్వామ్యమైంది. బాలరాముని పట్టాభిషేక సమయంలో మందర, కైకేయి అసూయ పర్వం ఎన్ని మార్పులకు కారణమైందో తెలిసిందే. ఆ అసుర గణాలు ఎవరూ ప్రదర్శించకుండా ఇప్పుడు అందరూ బాలరామయ్య భవ్య దివ్య మందిర ఆవిష్కార వేడుకలు విజయవంతం చేయడానికి సమాయత్తమవడం నిజంగా శుభపరిణామం.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో సప్తమ అవతారం రామావతారం. సప్తగిరీషుని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం త్రేతాయుగాన్ని, ఆ ధర్మప్రభువును కౌసల్య సుప్రజ రామ అంటూ మొదలవుతుంది. బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 2024 జనవరి 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. బాలరామయ్య దర్శనానికి భగవద్ బంధువులు, విశ్వవ్యాప్త ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠకు ముందే పద్మపీఠంపై ముగ్ధ మనోహర రూపంలో 4.25 అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహ చిత్రాలు అంతటా దర్శనమిస్తున్నాయి. 84 స్తంభాల దివ్య భవ్య మందిరం అయోధ్య బాలరామయ్య ఆలయం. అందరి చూపు అయోధ్య వైపే, అన్ని దారులు అయోధ్యకే. ఏ నోట విన్నా బాలరామయ్య పాటే, ఏ చోట చూసినా చిన్నారి రాముడి ఆరాధనలే. మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్లు, కాలర్ టోన్లు బాలరాముడిని కీర్తిస్తూనే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులన్నీ బాలరామయ్య చేష్టల మీదే. అయోధ్య దివ్య భవ్య బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య జనసంద్రమైంది. అయోధ్య అంతటా భద్రతా ఏర్పాట్లు చేశారు. 12,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 సీసీ కెమెరాలు అమర్చారు. పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ బంగారు విల్లు, బాణాలు ధరించిన 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న సుందర రామయ్య విగ్రహం దర్శనమిస్తోంది. 51 అంగుళాల మహోన్నత బాలరామయ్య విగ్రహాన్ని కృష్ణశిలపై సుందరంగా చెక్కిన ధన్యశీలి మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్. రామదండుతో లంకానగరానికి శ్రీరామచంద్రుడు చేరుకున్నప్పుడు ఓ ఉడత సైతం సాయం అందించి శ్రీరామచంద్ర ప్రభు అభిమానానికి పాత్రురాలైనట్లు తెలుస్తోంది. ఇక అయోధ్య బాలరామయ్య దివ్య భవ్య విగ్రహ ప్రతిష్టాపనలో తాము సైతమంటూ ఎందరెందరో ముందుకొచ్చారు. రామపాదాలను శిరస్సును ధరించి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి భరతుడు రాజ్యపాలన చేశాడు. బాలరామయ్యకు బంగారు పూత పూసిన పాదరక్షలు సమర్పించడానికి హైదరాబాదుకు చెందిన ఓ మహాభక్తుడు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అయోధ్యకు చేరుకున్నారు. ఆయన ఈ సువర్ణపూరిత పాదరక్షలు అయోధ్యలో సమర్పించనున్నారు. మహారాష్ట్ర వాసులు 500 కిలోల కుంకుమను అయోధ్యకు పంపారు. కర్ణాటక హంపి ప్రాంతంలోని కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని ఆంజనేయ స్వామి జన్మస్థలంగా కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. సీతమ్మ వారి జన్మస్థలం నేపాల్లోని జనక్పురకు ఈ రథాన్ని తొలుత తీసుకువెళ్లి అక్కడ పూజలు చేశారు. ఇప్పుడు సరయూ నది ఒడ్డున ఈ రథాన్ని ఉంచారు. ఢిల్లీ రామాలయంలో సేకరించిన ధాన్యం, కౌన్స్ నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఇక రామరావణ యుద్ధక్షేత్రమైన శ్రీలంక నుంచి ఓ ప్రతినిధి బృందం అశోకవాటిక ప్రత్యేక కానుకను పంపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్వాహకులు 5 లక్షల లడ్డూలను పంపగా మధుర శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. విశ్వవ్యాప్త మహాపుణ్యక్షేత్రం తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు అయోధ్యకు చేరాయి. భక్తుల కోసం 7,000 కిలోల రామ్ హల్వాను నాగపూర్కు చెందిన చెఫ్ పంపించారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ సన్నాహాలు అయోధ్యలో అట్టహాసంగా సాగుతూ ఉండగా థాయిలాండ్ దేశంలో అయోధ్య భవ్య దివ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు తిలకించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. ఆ దేశంలో అయోధ్య అనే పురాతన పట్టణం ఉందని, ఈ రెండింటి పేర్లు మతపర విశ్వాసాల్లో సామీప్యం ఉన్నట్లు తెలుస్తోంది. జాతిని, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి వ్యక్తిని సంసిద్ధం చేసే మహత్తర కావ్యం రామాయణం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి మనిషి కోరుకునే జ్ఞానం, మోక్షం సిద్ధింపజేసేది రామాయణం. అయోధ్యకు కంచి పుణ్యక్షేత్రానికి సంబంధం ఉందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాల్లో దేశంలో 7 ఉన్నాయని తెలియజేస్తారు. ఈ 7 అయోధ్య, కంచి ఉన్నాయి. రామాయణ కాలంలో దశరథ మహారాజు కంచి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఆరాధించాకే పుత్ర సంతానం కలిగిందనే పురాణ కథనాలున్నాయి. అందాల రాముడు ఎందుకు దేవుడంటే
రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అనుభవించవలసిన వయస్సును అడవిపాలు చేసి సామాన్యుని వాక్కును జనవాక్కుగా చేసి సర్వ కష్టాలు ఎదుర్కొన్న మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే దేవుడు అని రామభక్తులు చెప్తారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామభక్తి వెల్లివిరుస్తుంది. ప్రతి చోట భజనలు, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలే. అయోధ్య భవ్య రామ మందిరాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఓ బాలుడు ధర్మకోల్తో రామమందిర నమూనా తయారు చేశాడు. ఆ బాలుడి కళా నైపుణ్యాన్ని మీరు చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చెందిన గనకాని అనిల్, పావని దంపతుల కుమారుడు రుతిక్. 6వ తరగతి చదువుతున్న రుతిక్ కు ఓ ఆలోచన వచ్చింది. అయోధ్య రామ మందిరం నమూనాను తయారు చేయాలని ముచ్చటపడ్డాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో థర్మకాల్తో రామ మందిరం నమూనాను తయారు చేశాడు. కళాత్మకంగా రూపుదిద్దుకున్న థర్మకాల్ రామ మందిరం చూసి తీరాల్సిందే. రామ మందిర ప్రారంభం సందర్భంగా రామభక్తులు దేశమంతా ఇంటింటికి వెళ్లి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతులు పంపిణీ చేశారు. పవిత్ర అక్షంతులతో పాటు ఇచ్చిన రామ మందిర ఫోటో చూడగానే తనకు ఈ ఆలోచన వచ్చినట్లు రుతిక్ తెలిపాడు. 2 రోజుల పాటు కష్టపడి తాను ఈ నమూనాను స్వయంగా చేసినట్టు ఆ చిన్నారి రుతిక్ తెలిపాడు. నా పేరు రుతిక్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఉంటాను. ఇది నాకు రామ మందిరం నుంచి అక్షంతలు పంపించగానే నాకు అలా ఫోటోలో చూసి థాట్ వచ్చింది. అందుకే నేను మా డాడీ దగ్గర నుంచి డబ్బులు సేకరించి 2 days కష్టపడి నేను నిర్మించాను. రుతిక్ తయారు చేసిన రామ మందిరం నమూనాను చూసిన వారంతా ఎంతోగానో అభినందిస్తున్నారు. రుతిక్ తండ్రి అనిల్ పెళ్లి పందిల్లా డెకరేషన్ చేసే వృత్తిలో ఉన్నాడు. తండ్రి స్ఫూర్తితో రుతిక్ కొత్త కళాఖండాన్ని ఆవిష్కరించాడు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మేడ్చల్ జిల్లా రాఘవేంద్ర కాలనీలో సామూహిక పూజలు నిర్వహించారు భక్తులు. ఉదయం గణపతి హోమం, గాయత్రి హోమాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ రోజు ఆనందదాయకమని, సొంత మందిరానికి రేపు చేరుకోనున్నాడని అన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తామన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కడప జిల్లాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రపంచమంతా అయోధ్య రామమందిరం వైపు చూసేలా ప్రధాని మోడీ రామాలయ నిర్మాణాన్ని చేపట్టారని, దేశమంతా రామనామస్మరణతో మారుమోగుతుందని మేయర్ సురేష్ బాబు, టీడీపీ నేత మాధవిరెడ్డి తెలిపారు. జరుగుతున్నటువంటి సందర్భంగా కడపలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర మహాశోభాయమానంగా చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు, హిందూ బంధువులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా అత్యంత వైభవంగా, అత్యంత క్రమశిక్షణతో జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఈ చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమై ప్రధాన రహదారులంబడి వెళ్ళి సాయంకాలానికి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ కోదండ రామాలయానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ, హిందూ బంధువులందరూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అనేక మంది దాతలు పానీయాలు, అన్నప్రసాదాలు, అనేకమైనటువంటి స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రమంతా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా నిబద్ధతగా నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. జై జై శ్రీరామ్.
ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని కడప నగరంలోని ప్రజలందరూ అన్ని మతాలు వర్గాల వారు దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా రాముడు చెప్పిన విధంగా సర్వమత సమ్మేళనంతో సర్వమత సహనంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కడపలోని ప్రజలందరూ దీన్ని ఒక ఐకమత్యంగా జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈరోజు ప్రపంచంలోనే భారతీయులకి కన్నుల పండుగ జరుపు వాతావరణం తిరుగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నలుమూలల వాడవాడల పల్లెల్లోనూ శోభాయాత్ర జరుపుకుంటున్నాం. 22వ తేదీన అయోధ్యలో కొన్ని ఏళ్ల నుంచి మరుగుపడిన రామ మందిరం నిర్మించుకొని భారతీయులందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు కదులుతున్నాం. ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈ యాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎక్కడ కానీ అవంతి సంఘటనలు జరగకుండా జయత్రయాత్రని కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అయోధ్య రాముడికి బీహార్ దర్బాంగాకు చెందిన ఓ మాజీ రాజకుటుంబ సభ్యులు బంగారు కిరీటం, విల్లు, చరణ్ పాదుకలను బహుకరించేందుకు తీసుకువస్తున్నారు. శ్రీరాముడి అత్తగారి ఇల్లు మిథిలా అని అక్కడి నుంచి బంగారు కిరీటం, విల్లు, చరణ్ పాదుకలను శ్రీరాముడికి సమర్పిస్తున్నట్లు తెలిపారు పూర్వపు రాజకుటుంబ సభ్యుడు కపిలేశ్వర్ సింగ్. అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. లక్నో విమానాశ్రయంలో మీడియాతో ముచ్చటించారు. అయోధ్యలో రామ మందిరం ప్రజల చిరకాల కోరిక స్వప్నమని 500 ఏళ్ల తర్వాత ఆ కళ సాకారమైందని అన్నారు. ఈ మహోత్సవంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. Prayer of everyone for the last 500 years. I think finally it is coming into reality. We are very happy about it. It's like an extension of a celebration for the last. I think finally nation could see what exactly is going to the Pran Pratishtha, which has been a long cherished dream of the entire nation. So I'm very glad that I'm a part of this. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సినీ నటుడు అర్జున్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. శతాబ్దాల పాటు అలుపెరగని పోరాటం ఫలితంగా అయోధ్య భవ్య రామమందిరం సాధ్యమైందన్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసిన ఆత్మల దృఢత్వం, దృఢ సంకల్పం, ఆలోచనల నిజాయితీ ఎప్పుడూ వ్యర్థం కాదన్నారు. అసంఖ్యాక భారతీయుల కళలను నిజం చేసిన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్తే. January 22nd, 2024 is a remarkable day in the history of India. We are going to witness the glory behind which we had our leaders, not only our leaders, but common men who fought relentlessly for centuries together. Even when there was no government, no independent media, and even when we are under British rule, our people never stopped fighting for this divine cause. For the past 500 years, thousands of lives were sacrificed. The grit, the determination, and the honesty of thoughts of the souls who have sacrificed for the sake of this country, for this cause, has never gone for waste. And I would like to thank all the citizens of this country, irrespective of their religion, who has contributed for this cause, for this day. And a special thanks to our Honorable Prime Minister, Sri Narendra Modi ji and his fantabulous team. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.